అమోఘం, అద్భుతం, నీకు సలాం ఇలా ఎంత పొగిడినా తక్కువే. ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఫామ్ లో లేక విమర్శలతో సతమతం అవుతూ మానసికంగా కుంగిపోయిన ఇండియన్ స్టార్ బ్యాటర్ జెమిమా రొడ్రిగ్స్ తన రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూసిన సందర్భంలో ఆ రోజు రానే వచ్చింది. ప్రత్యర్థి చూస్తేనేమో పరాజయమే లేకుండా దూసుకొచ్చిన ఆస్ట్రేలియా, ఆ పైన భారత్ ముందు 339 పరుగుల భారీ లక్ష్యం. కొండంత లక్ష్యాన్ని కరిగించే సందర్భంలో శారీరకంగా అలసిపోయినప్పటికీ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మరియు లోయర్ ఆర్డర్ సహకారంతో జెమిమా రొడ్రిగ్స్ క్రికెట్ ప్రపంచమే నిమిరిపోయేలా భారత్ను గెలిపించిన తీరు వండర్ అనే చెప్పాలి. అది ఎంతలా అంటే తన సెంచరీ సెలబ్రేషన్ కూడా పక్కన పెట్టి భారత్ ను వరల్డ్ కప్ ఫైనల్ చేర్చిన జెమిమా రొడ్రిగ్స్ మ్యాచ్ అనంతరం కన్నీటితో గెలుపు సంబరాలు చేసుకున్న విధానం భారత యావత్తును కదిలించింది. ఓపెనర్ గా వచ్చిన షఫాలి వర్మ అలాగే ఇండియన్ స్టార్ బ్యాటర్ స్మృతి మందన ఇద్దరు కూడా 10 ఓవర్లోపే వెనుదిరిగారు. ఇక 3వ స్థానంలో బరిలో దిగిన క్రికెటింగ్ స్టార్స్ మేకర్ జెమిమా రొడ్రిగ్స్ చాలా ఓర్పుగా ఆడటం, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గతంలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ఆస్ట్రేలియా బౌలర్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 115 బంతుల్లో సెంచరీ చేసిన జెమిమా రొడ్రిగ్స్ సెంచరీ సెలబ్రేషన్స్ కూడా పక్కన పెట్టి జట్టు విజయం కోసం ముందుకు దూకింది. శారీరకంగా బాగా అలసిపోయిన జెమిమా రొడ్రిగ్స్ ఎక్కడో కూడా తడబడుకోకుండా ఆస్ట్రేలియా బౌలర్స్ కు చుక్కలు చూపించింది. చివర్లో అమన్జోత్ కౌర్ విన్నింగ్ షాట్ కొట్టడంతో చిన్నపిల్లలా మారిన జెమిమా రొడ్రిగ్స్ కన్నీటి పర్యంతమైంది. 134 బంతులు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన జెమిమా రొడ్రిగ్స్ 14 ఫోర్ల సహాయంతో అజేయంగా 127 పరుగులు చేసి భారత్ కు ఘన విజయాన్ని కట్టబెట్టి చరిత్రలో తన పేరు లిఖించుకుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.